దేశంలో చక్కెర ధరల మంటలతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న చక్కెర ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సత్వర కఠిన నిర్ణయాలతో బ్రేక్ పడింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా చక్కెర ఎక్స్మిల్ ధరలు ఏకంగా 80% మేర భారీగా పడిపోయాయి. దీంతో ప్రస్తుతం ఎక్స్మిల్ వద్ద కిలో చక్కెర ధర 55 రూపాయలకు దిగివచ్చింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గుతాయని ఆహార శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. గడిచిన 15 రోజుల్లో దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయాయి. మిల్లర్లు వద్ద ఎక్స్మిల్ ధర రికార్డు స్థాయిలో కిలోకి 67 రూపాయలకు చేరుకుంది. షుగర్ మిల్లులు తమ ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా ధరలను పెంచడమే ఈ హఠాత్ పెరుగుదలకు ప్రధాన కారణమని వెల్లడించారు. మిల్లులు వద్ద ధరలు పెరగడంతో ఆ ప్రభావం హోల్సేల్, రీటైల్ మార్కెట్పై పడి సామాన్యుడి జేబుకు చిల్లు పడింది. ధరలు 67 రూపాయలకు చేరిన వెంటనే అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్కెట్లో సరుకు కొరత ఏర్పడకుండా సరఫరాను పెంచేందుకు చక్కెర దిగుమతులకు తక్షణమే అనుమతి ఇచ్చింది. విదేశీ చక్కెర అందుబాటులోకి రానుండడంతో కొత్త భయాలు తొలగిపోయాయి. దీనికి తోడు చక్కెర సర్క్యులేషన్, అక్రమ నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టింది. బ్లాక్ మార్కెట్ నిరోధానికి కఠిన నిబంధనలు, నిఘా అమల్లోకి తెచ్చి లాభాపేక్ష పరుల ఆట కట్టించింది. ఈ నిర్ణయాల ప్రభావంతో షుగర్ మిల్లులు వెంటనే దిగిరాక తప్పలేదు. దాంతో 67 రూపాయలుగా ఉన్న ఎక్స్మిల్ ధర ఒకసారిగా 55 రూపాయలకు పడిపోయింది. దిగుమతి చేసుకున్న చక్కెర మార్కెట్కు చేరి సరఫరా వ్యవస్థ పుంజుకుంటే రాబోయే రోజుల్లో ఎక్స్మిల్ ధరలు మరింత తగ్గుతాయని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. మిల్లుల వద్ద ధర తగ్గడం వల్ల ఆ ప్రయోజనం హోల్సేల్ ద్వారా త్వరలోనే రీటైల్ మార్కెట్కు చేరనుంది. ఫలితంగా రాబోయే రోజుల్లోనే మీ సమీపంలో కిరాణా కొట్టుల్లోనూ చక్కెర ధర తక్కువ ధరకే లభించనుంది.